ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో వీర రాఘవయ్య గారు. ఆయన పోయిన బుధవారం 17 జూలై నాడు తన రీసెర్చ్ బిఓఎస్, బ్రెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి ఒక కొత్త రీసెర్చ్ చేశాను అని చెప్పి చెప్పుకొచ్చారు. దాని మీద చిన్న వీడియో చేశాము. చేస్తే దానికి అనేక మంది అనేక ప్రశ్నలు వేశారు. నేను ఆహ్వానించాను కూడా. ఆ ప్రశ్నలు రండి తీసుకొస్తే కనుక వీరరాఘవ గారిని మీరే ప్రశ్నించవచ్చు అంటే, మనకి బాల వికాస్ చతుర్వేదుల అయిన మన యూనివర్సిటీ స్టూడెంటు, ఆయనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నారు. అలానే రవిశంకర్ గారు మనకి మన వీడియోలో ఎప్పుడు అపీర్ అవుతుంటారు. ప్రశ్నావళిని ముందుకు తీసుకొచ్చి ఆయన విచిత్రమైన విశేషాలన్నీ పట్టుకొస్తుంటారు. సో అలాంటి పెద్ద మనిషి ఇక్కడ ఉన్నారు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ముందు బాల వికాస్ చతుర్వేదులతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అందరినీ పరిచయం చేశాను కాబట్టి. వీరరాఘవ గారు నమస్కారం, బాగున్నారా? నమస్కారం, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ, బాగున్నాను. నమస్కారం సార్. బాల వికాస్ చతుర్వేదులు గారు నమస్కారం. నమస్కారం అండి. రవిశంకర్ గారు నమస్కారం. నమస్కారం సార్, పునః నమస్కారం. యా, అందరూ మీరు చాలా జాగ్రత్తగా వినండి. వీర రాఘవ గారు చేసిన రీసెర్చ్, ఆయన చెప్తున్న రీసెర్చ్ అది మనం అంతా యాక్సెప్ట్ చేసినట్టు కాదు, రిజెక్ట్ చేసినట్టు కాదు. సో దానికి ఏంటంటే ఆయన ఇంకా చెప్తున్నారు, ఆయన ఇంకా చాలా చెప్పేది ఉంది. సో ప్రస్తుతం ఆయన చెప్పిన దాని ప్రకారం మీరు ప్రశ్నలు మీరు అడగవచ్చు. సో అడిగితే వారు తను ఏం చేశారన్న దానికి తనకు ధ్యాస ఉంది కాబట్టి వారు దాని గురించి మాట్లాడతారు. బ్రీఫ్గా ఒక్క నిమిషం ఒక లైన్లో ఫస్ట్ వీరరాఘవయ్య గారు తన రీసెర్చ్ గురించి ఒక్క నిమిషం చెప్తారు. ఆ తర్వాత మీరు ప్రశ్న మొదలు పెట్టచ్చు. వీరరాఘవయ్య గారు, మీరు ఒక లైనర్, 2 లైనర్స్, 3 లైనర్స్లో మీ రీసెర్చ్ గురించి ఒకసారి చెప్పండి. ఏం లేదండి, ఇది ది ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ది బ్రెయిన్ అనేది డిస్కవరీ. అంటే మనకి అసలు కోరికలు ఎందుకు కలుగుతాయి, సుఖం ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, దీని అంతటికి కోర్ మెకానిజం ఏంటి అనేది డీకోడ్ చేశాను. అదే డిస్కవరీ. సో మెయిన్ స్టేట్మెంట్ ఏంటంటే, కేవలం కొత్త సమాచారం ద్వారా మాత్రమే సుఖం వస్తుంది, కేవలం ఉన్న సమాచారాన్ని తీసివేయడం ద్వారా మాత్రమే దుఃఖం వస్తుంది అనేది ఫైండింగ్. ఒక్క నిమిషం ఉండండి. కొత్త సమాచారం మూలంగా సుఖం వస్తుంది, ఉన్న సమాచారాన్ని తీసివేయడం వల్ల ఉన్న సమాచారం తీసివేయడం వల్ల దుఃఖం వస్తుందా? ఓకే. ఒకటి పెయిన్ వల్ల కూడా దుఃఖం వస్తుంది. ఈ విషయాన్ని నా వీడియోలో కూడా కవర్ చేశాను. కానీ నా డిస్కవరీలో అది ఫిజికల్ అది మామూలుగా తెలుసు, అది అందరికీ తెలుసు కాబట్టి అది కవర్ చేయట్లేదు. మీరు బ్రెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇది మీరు మాట్లాడేది అది ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ద బ్రెయిన్ అని పెట్టారు. నేనేమో బ్రెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నాను. సో దట్ బాస్ అన్నది బాగుంటుంది వినడానికి. మీకు గుర్తుంటే స్పైడర్ మ్యాన్ అని ఒక సినిమా వచ్చింది ఫస్ట్లో. అయితే ఆ స్పైడర్ మ్యాన్ అతనికి ఏదో స్పైడర్ కుట్టిన తర్వాత అతనికి శక్తులు ఏవో వస్తాయి. అతను ఒకసారి ఒక బాక్సర్తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని వెళ్తాడు. నీ పేరు ఏంటంటే మ్యాన్ విత్ అ స్పైడర్ వెబ్ అంటాడు, ఏదో అంటాడు. అంటే వాడు అక్కడ ఉన్నవాడు చిరాకు పడి, చచా అది కాదు, స్పైడర్ మ్యాన్ నీ పేరు అని చెప్తాడు అనమాట. అది సో అలా ఏంటంటే పేర్లు పెట్టడం గొప్ప విశేషం. ఓకే, మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ బ్రెయిన్ అన్నారు, ఓఎస్బి అన్నారు, అబే బాలేదు, బాస్ యూఎస్ బాస్, ఎందుకంటే అందరికి బాస్ అదే కదా. ఓకే, బ్రెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, నచ్చినా నచ్చకపోయినా మేమైతే బాస్ అని పిలుచుకుంటాం. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఇంకా ప్రొసీడ్ అవ్వండి. అదే, సో పెయిన్ అనేది మనం థియరీలో కవర్ కాలేదు, ఎందుకంటే అది ఆల్రెడీ అందరికి తెలిసిన విషయము. సో పెయిన్ వల్ల కూడా బాధ వస్తుంది కదా, రిజెక్ట్ చేస్తుంది మన బ్రెయిన్. సో అందరికి తెలిసిన విషయం కాబట్టి ఇంక అందులో నా డిస్కవరీ ఇటు కవర్స్ ఓన్లీ జనరల్ మన మైండ్ లో సుఖానికి దుఃఖానికి ప్రాసెస్ ఏందనేది మాత్రమే కవర్ చేస్తాము. సో అంతే. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్. సో బాల వికాస్ చతుర్వేదులు గారు ఆయన చెప్పినట్టు ఆయన ఏమంటారంటే, ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ హ్యాపీనెస్ ఆర్ ఎనీ ఓల్డ్ ఇన్ఫర్మేషన్ రిమూవల్ ఈజ్ పెయిన్. సో ఇది ఆయన యొక్క బేసిక్ అండర్లైన్ స్టేట్మెంట్స్. సో దీన్ని వ్యతిరేకించవచ్చు మీరు, లేకపోతే అది వరకు ఎవరికి అందరికీ తెలిసిన విషయం చెప్పచ్చు, మీ ఇష్టం అది. కానీ ఏదైనా సరే మీరు వాదించవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే ఆయన ఎందుకు నేను చెప్పింది న్యూ అని ఎందుకు అంటున్నా ఆయన సమర్థించుకోవాలి. తప్పకుండా అండి. అంటే వాదన అని కాదు, కానీ నా ఒక ఆలోచన అనేది నేను ఇక్కడ ముందర పెట్టినాను. మీరు ఏదన్నా సరే దీన్ని ఆలోచన పెట్టినా వాదన కిందే వస్తుంది, ఎందుకంటే ఆయన సమర్థించుకోవాలి కాబట్టి. తప్పకుండా అండి, తప్పకుండా. నాకు ఆయన చెప్పిన దాంట్లో పోయినసారి మూడు పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో ఆనందము, ఒకటేమో బాధ, ఇంకోటేమో
లింకింగ్ గురించి మాట్లాడారు అనమాట ఆయన మూడింటికి. అంటే నేను రాసుకున్న ప్రశ్నలో ఈ 3 మేజర్గా మాట్లాడుకున్నాను. సో ఇప్పుడు ఆనందం, ప్రతి కొత్త విషయాన్ని మనకి ఆనందం ఇస్తుంది అంటే అంటిల్ అన్లెస్ మనకి ఆ విషయం అర్థమయ్యేదాకా మనకి ఆనందాన్ని అనేది రాదు. ఏ న్యూ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అన్ ఆనందం ఫర్ అస్. అవును అవును. సో అదొకటి నాకు ఫస్ట్ ప్రశ్న అండి. ఉమ్, బాధ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా నేను ఆలోచించుకున్న వాటిలో అన్నిట్లోనూ ఇదే బెస్ట్ ఆన్సర్, ఇదే బెస్ట్ సొల్యూషన్ అనుకున్న తర్వాత ఎప్పుడైతే నేను కంపేర్ చేయడం మొదలు పెడతానో, అంటే లైక్ స్టార్ట్ కంపేరింగ్ ఇట్, అప్పుడు నాకు బాధ అనేది స్టార్ట్ అవుతుంది. అరే నాకు తెలిసింది తక్కువ, నాకు ఇంకా ఏదో తెలియాలి అన్న తపనతోటి బాధ. అంటే నేను ఇప్పుడు ఆయన చెప్పిన సాడ్నెస్లో రిమూవ్ అయితేనే బాధ అన్నారు కదా, రిమూవ్ కాకుండా కూడా అవును నాకు ఉన్న ఇన్ఫర్మేషనే సరిగా లేదు అన్నదానికే బాధ వస్తుంది అని నా బాధ. అంటే అవును. రిమూవ్ కాకుండా. అది కరెక్టే. రెండోది. ఉమ్, యా, ఉమ్, అది రెండోది. ఉమ్, అండ్ మూడోది ఏంటంటే లింకింగ్ గురించి చెప్పారు కదా. ఉమ్, సో ఇప్పుడు నేను కొన్ని సందర్భాల్లో ఇట్లా రోల్ నంబర్స్ ఇవన్నీ కూడా మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే కొన్ని రాళ్ళు గుర్తుపెట్టుకుంటాను అని చెప్పినప్పుడు, తర్వాత రోల్ నంబర్స్ గురించి ఉమ్, ఇప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో స్కూల్లో ఫస్ట్ ర్యాంక్, అంటే ఫస్ట్ రోల్ నంబర్ వాడు ఎవరు అన్నది మాకు ఇంకా బాగా గుర్తు ఉంటుంది. అవును పలానా వాడు రోల్ నంబర్ 1, పలానా వాడు రోల్ నంబర్ 2, ఇవన్నీ ఇంకా గుర్తుంటాయి. మా అవును రోల్ నంబర్ ఎంత అనేది. సో ఇవి అవును. కూడా మనకి ఆ లింకింగ్ అనేది బ్రెయిన్ లో ఆనందాన్ని క్రియేట్ చేస్తుంది. మీరు లింక్ ఆనందం క్రియేట్ చేయదు అన్నప్పుడు నాకు ఉమ్, ఆ లింక్ ఇంకా, అరే మేము ఇప్పుడు ఎప్పుడైనా స్నేహితులు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆనందం ఉమ్, క్రియేట్ చేస్తుంది లింక్ ఒకటి. తర్వాత ఒకటి డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకేదైనా యానివర్సరీ సంథింగ్ ఏదైనా గుర్తు చేసుకొని వాడికి ఆ టైంలో విష్ చేసినప్పుడు ఆ ఉమ్, లింక్ కూడా ఈ పలానా మనిషి ఈ పలానా డేట్, అది కూడా ఉమ్, మనకి ఆనందం క్రియేట్ చేస్తుంది. సో ఉమ్. ఈ మూడిటికి ఇది అనమాట నా ప్రశ్న అండి. నేను స్పీడ్గా వీటికి సమాధానం చెప్తాను. Sure. ఒకటి, ఇప్పుడు ఫస్ట్ దానికి సమాధానం చెప్తాను. సో అన్ని సందర్భాల్లో ఆనందం రాదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట ఎక్కడో గొడవ పెట్టుకొని వచ్చాను, ఇంట్లో మంచి భోజనం పెట్టారు. భోజనం పెడితే ఏం చేస్తానంటే శ్రద్ధ ఇక్కడ ఉండదు. Hmm. అది ఆనందాన్ని ఇవ్వదు. ఇన్ఫర్మేషన్ 4 దాకా వెళ్తుంది కానీ అది సెన్సరీ మెమరీ దాటి లోపలికి వెళ్ళదు. ఒకటి, ఇన్ఫర్మేషన్ రియల్ లోడింగ్ మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. జస్ట్ రియల్ గా మనం, అంటే మన దగ్గరికి మనం అన్ని అనుకునేవన్నీ ఆనందాన్ని ఇవ్వవు. అంటే నిజంగా దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి. దాంట్లోని ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకుంటేనే ఆనందాన్ని Hmm. ఇస్తుంది. డైజెస్ట్ చేసుకున్నప్పుడే ఆనందం వచ్చినప్పుడు, అంటే దాంట్లోని నా వాదన సమాచారాన్ని కూడా అదే ఉండిందండి. ఎక్కించుకోవాలి. Hmm. నెక్స్ట్ రెండోది, మీరు యాక్చువల్గా మీరు వన్ ఆఫ్ ది కేసెస్, బాధకి కారణమైన కేసెస్ లో నేను ఆల్రెడీ నాకు ఒక విషయం బాగా అర్థమైంది అనుకున్నాను, తర్వాత తెలిసింది ఇది అర్థం కాలేదని, తర్వాత బాధ కలిగింది అన్నారు. అంటే మీరు ఒక విషయం మీకు అర్థమైంది అనుకున్నప్పుడు మీరు ఏమనుకున్నారంటే మీ స్టేటస్ ఇన్ ద సమాజం కానీ మీరు హై లెవెల్లో ఊహించేసుకుంటారు. ఐఎమ్ ఇన్ ద టాప్ లెవెల్ ఆల్రెడీ Hmm. విత్ రెస్పెక్ట్ టు ద నాలెడ్జ్. ఓకే, మీకు తర్వాత తెలిసింది డిఫెక్ట్ అని, మీకు ముందు తెలియదు. తర్వాత ఏమనుకుంటుంది, నేను ఈ స్టేట్ లో లేను అని. మీ స్టేట్ ని తగ్గించుకోవాలి కదా, మీ నాలెడ్జ్ Hmm. స్టేట్ ని. సో ఆ స్టేట్ ఇన్ఫర్మేషన్ ని తగ్గించుకోవడం కాబట్టి మీకు అది బాధ తెలుస్తుంది. అంటే ఇది కరెక్టా తప్ప అనేది మీరు ముందు అది బయాస్డా అన్బయాస్డా, మీరు థాట్ ప్రాసెస్ కరెక్టా, అవన్నీ సంబంధం లేదు. మనకి కేవలం ఇన్ఫర్మేషన్ యాడిషన్ అనేది ఖచ్చితంగా ఆనందానికి అయితే కారణం అవుతుంది, రిమూవల్ అయితే ఖచ్చితంగా బాధకు కారణం అవుతుంది. నెక్స్ట్, ఈ లింకింగ్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ వీక్ చెప్పిన దానికంటే అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఒకటి, లింకింగ్ అనేది ప్రతి చోట ఉంటుంది. ప్రతి చోట అంటే చాలా చోట్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ తింటున్నాం, మ్యూజిక్ వింటున్నాం, అక్కడేమి లింకింగ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. అది జస్ట్ ఆ ఎలిమెంట్ వరకే ఎంజాయ్ చేస్తాం. అదే ఇప్పుడు నేను ఒక ఈత కాంపిటీషన్లో విన్ అయ్యాను. ఇక్కడ ఈత కాంపిటీషన్లో విన్ అవడం అనేది విన్నింగ్ అయ్యేదానికి ఈతకి లింక్ పెట్టుకోవడమే. అది ఒక ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్ అవుతుంది. ఈతలో విన్ అవడం అన్నా ఓకే, విన్ అవడానికి ఈతకి లింక్ ఉంది, అసోసియేట్ చేసుకోవడం రెండు ఒకటే. ఒకే విజయాన్ని రెండు విధాలుగా చెప్పొచ్చు. Hmm. సో ఇప్పుడు ఈతలో మనం విన్ కాలేదనుకో అసోసియేషన్ ఏర్పడదు. మన బ్రెయిన్ లో స్టోర్ చేసుకోవడానికి, లోడ్ చేసుకోవడానికి ఈత విన్ అయ్యాను, విన్ అయ్యే కాన్సెప్ట్ మామూలుగా కూడా తెలుసు, కానీ ఆ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలంటే ఈత కాంపిటీషన్కి వెళ్లాల్సిందే, విన్ అవ్వాల్సిందే. అంటే ఈత విన్ అవ్వడం అనేది ఒక ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్ కదా, అది కొత్త ఇదివరకు లేని ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్. అది సో లింక్ దాన్ని అసోసియేషన్, మన బ్రెయిన్ యాక్చువల్ గా సబ్ లెవెల్లో, మైక్రో లెవెల్లో ఉన్న ఎలిమెంట్స్ ని లింక్ చేసుకుంటుంది ఒక్కోసారి.
అంటే నా ఉద్దేశంలో ఇది లింక్ అంటే మీరు చెప్పిన ఇందాక ఎగ్జాంపుల్ లైక్ దీనికన్నా ఇది దానికి దీనికి డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు ఒక రోల్ నెంబరే తీసుకున్నామంటే ఒక ఓకే, పవర్ కట్ ఉంది ఇక్కడ. ఓకే, ఒక రోల్ నెంబర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో రోల్ నెంబర్స్ ఉన్నాయి. మనం ఏం చేస్తాము, ఒక స్టూడెంట్కి మామూలుగా నంబర్స్ అన్ని ముందు అసోసియేట్ చేసుకుంటాం. నంబర్స్ అన్ని మనకు ఆల్రెడీ తెలిసిన నంబర్సే, కొత్తగా మనం 1 2 3 నేర్చుకోవట్లేదు. నంబర్స్ అన్ని ఫస్ట్ అసోసియేట్ చేసుకుంటాము. అసోసియేట్ చేసుకోవడంతో ఫస్ట్ టైం అసోసియేట్ చేసుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీరు ఒక కొత్తగా ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ అందరికీ నంబర్లు ఇస్తున్నారు కొత్తగా, మీకు వింతగా అనిపిస్తుంది. జనరల్గా ఫంక్షన్లో జస్ట్ వెళ్తాం వస్తాం. కొన్ని ఫంక్షన్లో మాత్రమే ఏదో పర్టికులర్గా ఏదో బ్యాండ్లు వేయడాలు, పింక్ బ్యాండ్లని, బ్లూ బ్యాండ్లు వేయడం, ఇటువంటి ఏమన్నా సీరియల్ నెంబర్ ఇవ్వడాలు, గెస్ట్ సీరియల్ నెంబర్ ఇవ్వడాలు, ఇటువంటివన్నీ చేస్తుంటారు. సో మీకు కొత్తగా అసోసియేట్ అవ్వడం అనేది ఆనందాన్ని ఇస్తుంది. సో మీకు యాక్చువల్గా ఒక క్లాస్లో స్టూడెంట్స్కి రోల్ నెంబర్స్ ఉంటాయనే విషయం ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ టైం తెలుసుకోవడం ఆనందం. ఇప్పుడు మనం దాంట్లో ఒక స్టూడెంట్కి ఒక పర్టికులర్ రోల్ నెంబర్ పిక్ చేస్తున్నాం. యాక్చువల్గా పర్టికులర్ రమేష్ది నంబర్ 46 అనుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ అసోసియేట్ చేసేటప్పుడు రమేష్ ఈజ్ అసోసియేటెడ్ విత్ నంబర్స్, గ్రూప్ ఆఫ్ నంబర్స్ మనకు అన్నీ తెలుసు, ఇంక్లూడింగ్ 46. సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాము, వీఆర్ డిసోసియేటింగ్ ద రిమైనింగ్. 46 తప్ప మిగతావన్నీ డీలింక్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇది 2 లేయర్స్ అనమాట. ఇది యాక్చువల్గా ఉన్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా డిసోసియేషన్ చేసుకోవడం. సో ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతుంది. ఇప్పుడు మీకు నంబర్స్ అని కూడా ఒక సెకండ్లో తెలిసిపోతుంది. మొత్తం నంబర్ గ్రూప్ అని మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీకు కాన్షియస్గా తెలుస్తుంది. నంబర్స్ పిల్లలు కాబట్టి నంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ రమేష్కి 46 తప్ప మిగతావన్నీ డీలింగ్ చేసేస్తున్నాం సెకండ్ స్టెప్లో. ఇది యాక్చువల్గా చూస్తే ఇది యాక్చువల్గా పెయిన్ఫుల్ అనమాట. మనకి ఇష్టం ఉండదు, బాధ కలుగుతుంది ఫస్ట్ టైం మెమరైజ్ చేసే వరకు. ఇప్పుడు ఒక మనిషిని బాగా బాధ పెట్టాలంటే రోజుకి 10 మొబైల్ నంబర్లు మెమరైజ్ చేయమని చెప్తే చాలు, చచ్చిపోతాడు. అంతకంటే పనిష్మెంట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆ 10 నంబర్స్ ఈ పెయిన్ఫుల్ ప్రాసెస్ అనమాట మెమరైజ్ చేయడం అనేది. ఎందుకంటే యాక్చువల్గా ఇట్లాంటివన్నీ డిఫికల్ట్ గా ఉన్నవన్నీ మీరు చెప్పిన పాయింటర్స్ కి ఐ టోటలీ అగ్రీ. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఇస్ బియాండ్ మై లిమిట్ ఆర్ విచ్ ఇస్ బియాండ్ మై కెపాబిలిటీ కానీ ఉందనుకోండి, అప్పుడు అది గ్యారంటీగా ఇది ఉంటుంది. కానీ కొన్ని మీరు అంటే నేను మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ పాయింట్, లింకింగ్ బ్రెయిన్ కి నచ్చదు అన్న పాయింట్. ఇట్స్ నాట్ లైక్ ఆల్ లింకింగ్ ఇస్ సమానం కాదు అని నా ఉద్దేశం. అవునవును, అన్ని లింకింగ్ కాదు. ఇది ఏంటంటే 2 స్టెప్స్ అనమాట. ఇది ఏంటంటే పర్టికులర్ ఈ సీక్వెన్స్లు, మొబైల్ నంబర్స్, డేట్స్, టైమ్స్, ఏంటంటే ఆల్రెడీ అసోసియేట్ చేసి ఉంటాము. అసోసియేట్ చేసిన దాన్ని డీలింక్ చేస్తాం, మిగతా వాటన్నిటిని డీలింక్ చేసి ఒకదాన్నే పిక్ చేస్తాం. ఇది యాక్చువల్గా బాధ కలిగించే విషయం, అంతే కదా. మనకి ఇన్ఫర్మేషన్ రిమూవల్ అంటే బాధే కలుగుతుంది. ఆల్రెడీ మిగతా అన్ని నంబర్స్ కి లింక్ అయింది. యాక్చువల్గా రమేష్ అనే పర్సన్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఆల్ నంబర్స్ ఒరిజినల్లీ. సమ్టైమ్స్ డీలింకింగ్ ఇస్ ఆల్సో హ్యాపీనెస్. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను గుర్తు పెట్టుకోదలుచుకోలేదు అని ఒక డిసైజన్ వచ్చి ఏదో సందర్భంలో కావచ్చు, నాకు ఇది వద్దు, ఈ లింకింగ్ నేను అర్థం చేసుకోదలుచుకోలేదు, ఇది వద్దు నా బ్రెయిన్ లోకి అన్నప్పుడు బలవంతంగా దాన్ని తీసేసినప్పుడు కూడా నాకు అది హ్యాపీనెస్ గా క్రియేట్ చేయొచ్చు. అమ్మయ్య అది గుర్తులేదు నాకు ఇంకా ప్రస్తుతానికి పలానా నంబర్ అని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నా ఉద్దేశం ఏంటంటే ప్రతి రిమూవల్ ఈజ్ నాట్ సాడ్నెస్, ప్రతి అడిషన్ ఈజ్ నాట్ హ్యాపీనెస్. అది నా వాదనలో పాయింట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకోటి చెప్పారు, మన ఇష్టమైన ఫ్రెండ్ డేట్ ఆఫ్ బర్త్ గుర్తు పెట్టుకోవడం వల్ల ఆనందం వస్తుందని. లేదంటే మా ఫ్రెండ్ మీటింగ్లో చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు అరే రోల్ నెంబర్ 1 కదా నీదని గుర్తు తెచ్చుకోవడం ఆనందం ఇస్తుంది. ఒకటి మీరు ఆల్రెడీ మెమరైజ్ చేశారు ఒకప్పుడు, ఆ మెమరీలో ఉండిపోయింది. మీరు కొత్తగా మెమరైజ్ చేస్తే అది కష్టం. ఆల్రెడీ మెమరైజ్ చేసేసారు, దానివల్ల మీకు ఇతర సంఘటనలన్నీ గుర్తొస్తాయి అనమాట. అంటే రిలేటెడ్ ఉంటాయి కదా, ఒక సంఘటన మనం పికప్ చేసినప్పుడు రిలేటెడ్ అన్ని దాని రిలేటెడ్ ఈవెంట్స్ అన్ని గుర్తొస్తాయి. ఆ రోజుల్లో మనం చేసిన విషయాలు అన్ని గుర్తు రావడం కోసం ఇది ఒక ట్రిగ్గర్ లాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒకటి మనం ఇంటెన్షన్ కూడా అదే ఉండిందండి. లింకింగ్ ఈజ్ హ్యాపీనెస్. లింకింగ్ అనేది మర్చిపోతున్న బ్రెయిన్ హ్యాపీనెస్ క్రియేట్ చేయదు అంటే లింకింగ్ విల్ డెఫినెట్లీ దాని యొక్క గత స్మృతులు కూడా తీసుకొచ్చి మనకి
హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుంది అని నా ఇది అనమాట. అదే ఆ 3 ప్రశ్నలు అంటే నావి ఆల్రెడీ మెమరీలో ఉండేవన్నీ ఇంకా జస్ట్ రీకాల్ చేస్తాము. సో ఆ రీకాల్ వాటిలో కూడా ఏమైనా కొత్తగా జోక్స్ వేసుకోవడము అది. సో బేసిక్గా అంటే మనం స్పెసిఫిక్ పాయింట్ ఆనందం కలిగించే స్పెసిఫిక్ పాయింట్ పిక్ చేస్తే కానీ ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే ఒక్కొక్క సంఘటన మీరు తీసుకున్నారంటే 100 మైక్రో ఈవెంట్స్ ఉంటాయి ప్రతిదానికి. ఇప్పుడు ఏ ఒక్క సంఘటన తీసుకున్నా కూడా 100 మైక్రో ఈవెంట్స్ ఉంటాయి దాని చుట్టూ. మనం ఆనందపడడానికి బాధపడడానికి థౌజండ్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. ఒకేసారి ఒక పర్సన్ కలిసామంటే మనకు 1000 గుర్తొస్తాయి వాటితో రిలేటెడ్ ఇన్సిడెంట్స్. అవన్నీ కలిసి మూకమ్మడిగా కారణం అవుతాయి. అందుకే మనం ఒక్కొక్క పాయింట్ మీద ఫోకస్ పెట్టింది. అందుకే ఓకే మ్యూజిక్ వల్ల ఆనందం వస్తుందా, లేదంటే ఏదైనా రన్నింగ్ రేస్ లో విన్ అయితే ఆనందం వస్తుందని ఒక్కొక్క పాయింట్ మీద మనం స్పెసిఫిక్ గా ఫోకస్ పెట్టి చేయడానికి కారణం ఏంటంటే ఏదైనా సంఘటన వెనక ఒకేసారి అన్ని మూకుమ్మడిగా ఉంటాయి కాబట్టి ఇది అనలైజ్ చేయాలంటే ఒక్కొక్క పాయింట్ పిక్ చేయాల్సిందే. అగ్రీ. నా ఉద్దేశం ఏంటంటే అన్న పాయింటే మళ్ళీ వస్తున్నాను. లింకింగ్ డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ హ్యాపీనెస్ అన్నది ఆ ఒక్క స్టేట్మెంట్ లో ఉన్నా అనమాట. అవును అవును అవును. అంటే ఒకటి అసోసియేషన్ అంటే లాస్ట్ టైం నేను ఎక్స్ప్లెనేషన్ సరిగా లేదు యాక్చువల్ గా. సో ఎందుకంటే ఈ ఒక్క విషయంలో ఈ నంబర్స్, రోల్ నంబర్స్, డేట్స్ విషయంలో ఒక స్టెప్ వరకు నాకు తెలుసు. ఓకే ఇది మనం ఆల్రెడీ అసోసియేట్ చేసుకుంటున్నాము, పర్టికులర్ పర్సన్ కి నంబర్స్ అసోసియేట్ ఉంటాయని తెలుసు. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తున్నాము, వాటిలో ఇంకొక లేయర్ ఒక నెంబర్ పిక్ చేస్తున్నాము. ఇది డిఫరెంట్ ప్రాసెస్ జనరల్ అసోసియేషన్ కంటే. ఒక ఈతలో విన్ అవ్వడం కంటే, లేదంటే రన్నింగ్ రేస్ లో విన్ అవ్వడం అనేది సింగిల్ లేయర్ అసోసియేషన్. ఇది 2 లేయర్ అంటే 2 స్టెప్ అసోసియేషన్ అని నా ఇంటర్ప్రిటేషన్ ఉండే. నాకు దాన్ని మళ్ళీ ఆలోచిస్తే ఏమర్థమైందంటే ఇది యాక్చువల్ గా 2 స్టెప్ అసోసియేషన్ ఏం కాదు. ఫస్ట్ స్టెప్ లో ఆల్రెడీ నంబర్స్ అన్ని అసోసియేట్ చేసాము. యాక్చువల్ గా రెండో స్టెప్ లో మనకి ఆల్రెడీ తెలిసిన ఇన్ఫర్మేషన్ నుంచి మనం యాక్చువల్ గా చేసేది ఏంటంటే ఒక నంబర్ ని మెమరైజ్ చేయడం అంటే యాక్చువల్ గా డిసోసియేషన్ అనమాట. మిగతా వాటికి కాదు, ఇది ఒకటని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అలా మెమరైజ్ చేయడం. అందువల్లే అది కష్టంగా కూడా అనిపిస్తుంది. సో అది ఒక క్లారిటీ అనమాట. సో ఎందుకంటే అది నాకు అలా తట్టింది. నాకు మళ్ళీ ఆలోచిస్తే క్షుణ్ణంగా ఆ క్లారిటీ వచ్చింది. అది. సో బాల వికాస్ గారు మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఆయన ఇచ్చారు. అది మీకు సాటిస్ఫాక్షన్ కావచ్చు, కాకపోవచ్చు. యువర్ నాట్ హ్యాపీ, యువర్ హ్యాపీ, ఐ డోంట్ నో. బట్ లెట్స్ కమ్ టు దట్ పాయింట్ లేటర్. ఇప్పుడు రవిశంకర్ గారు ఆయన ప్రశ్నావళిని సంధిస్తారు. ఆయన అంబుల పొదిలో 1-2 బాణాలు దాచిపెట్టుకున్నారు. నేను చూసి కూడా ఆయన ప్రశ్నల కోసమేనండి. ఓకే చూసారా రవిశంకర్ గారు? మీకన్నా ఎక్కువ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఆయన మరి చూసారా, ఫ్యాన్స్ మీకు ఎక్కువ ఉన్నారట. వద్దు సార్, మనకు ఫ్యాన్లు గిల్లే వద్దు. గాలి చెట్టతో చాలు మనకి. చెప్పండి. అంటే ఇప్పుడు సారు వీరరాఘవయ్య గారు చెప్పిన దాంట్లో ఫస్ట్ థింగ్ ఏమిటంటే అడిషనల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ద బ్రెయిన్ కాజెస్ హ్యాపీనెస్ అని చెప్పారు ఆయన స్టేట్మెంట్. వన్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ అని చెప్పింది. Suppose somebody dies, I come to know. Suppose I am somewhere else, my father has passed away, I get a news. So how can that cause happiness for me? There's a new information. I mean, death happens only once for the parents. So adainappudu aa information how does it trigger happiness to me? It is a complete devastating for me, especially when I'm away from the place. అవే కాకుండా పక్కనే ఉన్న సరే తండ్రి కానీ తల్లి కానీ అలా చనిపోతే అది ఇట్ ఈస్ అ వెరీ డివాస్టేటింగ్ ఎఫెక్ట్ ఆన్ ది సైకాలజీ ఆర్ ఆన్ ది హ్యూమన్ బ్రెయిన్. సో అది హ్యాపీనెస్ కింద ఎట్లా వస్తుంది, కొత్త ఇన్ఫర్మేషన్ కాబట్టి. అది ఒకటి. సో చచ్చిపోవడం అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ పర్టికులర్ కేసులో మీరు మీ ఫాదర్ కానీ మదర్ కానీ రిలేటివ్ కానీ జస్ట్ లింక్ పెడుతున్నారు అంతే, అసోసియేట్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు దాకా ఈ రోల్ నెంబర్ అసోసియేషన్ లాంటిదే ఇది. సో రోల్ నెంబర్ లాగా. సో మీకు యాక్చువల్ కలిగే బాధ ఆ న్యూస్ వల్ల కాదు. సో మీకు తెలిసిన వాళ్ళు పోవడం వల్ల మీరు కొన్ని కోల్పోతారు. మీరు ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు నెక్స్ట్ మంత్ కలిసి వాళ్ళు ఏదో సంథింగ్. వన్ సెకండ్ అది కాదు, యు ఆర్ నాట్ కమింగ్ టు రైట్ పాయింట్. మీ స్టేట్మెంట్ ఈస్ కొత్త ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లోకి వస్తే అది మనకు హ్యాపీనెస్, ఉన్న ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ లో తీసేస్తే అన్హ్యాపీనెస్. ఇది మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్, బాటమ్ లైన్ స్టేట్మెంట్. అది మనకు డాటమ్ లైన్ లో. ఇలాంటి కండిషన్ లో అసోసియేషన్స్ అన్ని వదిలేద్దాం మనం. అట్లా మనం డీప్ గా డెవెల్ చేసుకుంటూ పోతే ఎటర్నిటీ వరకు మనం డెవెల్ చేసుకుంటూ పోవచ్చు. పాయింట్ బై పాయింట్ వీ కెన్ గో డీపర్. బట్ ద ఇమ్మీడియట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఆర్ పాయింట్ ఈస్
ఇమ్మీడియట్ గా నాకు తెలిసింది మా ఫాదర్ చనిపోయారు. చనిపోయిన ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది బై ఫోన్, బై టెలిగ్రామ్, ఆర్ సంబడి టోల్డ్ మీ. అప్పుడు ఆ కొత్త ఇన్ఫర్మేషన్, అది లైఫ్ టైంలో ఒకసారి వస్తున్న ఇన్ఫర్మేషన్, అది కొత్త ఇన్ఫర్మేషన్. అలాంటప్పుడు నాకు అది హ్యాపీనెస్ ఎందుకు ఇస్తుంది నాకు అది? ఒకటి ఇక్కడ అది సంఘటన మాత్రమే. మీ రిలేటివ్స్ సంఘటన సార్ 1 minute ఎనీ ఇన్ఫర్మేషన్ ఒక సంఘటన అనేది అవుతుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, సార్తో మాట్లాడుతున్నాను, కొత్త ఆయన ఎవరో వచ్చారు, బాల వికాస్ గారు ఫస్ట్ టైం చూస్తున్నాను, ఆయనతో మాట్లాడుతున్నాను, మీతో కూడా ఫస్ట్ టైం ఆనందంగా ఉంది, ఇది ఫస్ట్ టైం ఉంది, దిస్ ఇస్ ఆనందకరమైన విషయం ఇది, ఈ డిస్కషన్. బట్ డెత్ అనేది, లేకపోతే నేను ఫెయిల్ అయ్యాను, సపోజ్ ఐ ఫెయిల్డ్ ఇన్ మై 12th class or 10th class or in engineering, వాట్ ఎవర్, ఫెయిల్ అయ్యాను అనుకోండి, అది మరి ఆ ఫెయిల్ అయినప్పుడు ఆ డివాస్టేటింగ్ ఇన్ఫర్మేషన్ నాకు ఏదో వచ్చిందో ఫస్ట్ టైం, నేను వెళ్తాను, నా రోల్ నెంబర్ కనపడదు, ఫెయిల్ అయ్యానని తెలుస్తుంది, అప్పుడు అది నాకు హ్యాపీనెస్ ఎలా ఇస్తుంది అంటే, వాట్ ఐమ్ సెయింగ్ ఈస్ ఎనీ నెగటివ్ ఇన్ఫర్మేషన్ విచ్ కమ్స్ టు ది హ్యూమన్ సైకాలజీ, హౌ డస్ దట్ కాజ్ ఏ హ్యాపీనెస్ టు ది పర్సన్? అండ్ వైస్ వర్సా, మనకి ఏదైనా ఒక ఈవెంట్ జరిగింటుంది, ఎవరితో కొట్లాడింటాం మనము, ఫర్ ఎగ్జాంపుల్, అది మనం మర్చిపోతాం. మర్చిపోవడం వల్ల మనకు అన్హ్యాపీనెస్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు సపోజ్ ఎవరు మా అబ్బాయి ఉన్నాడు అనుకుందాం, అబ్బాయితో నేను కొట్లాడాను ఇప్పుడు 10 days బ్యాక్, అది నేను మర్చిపోతాను ఇప్పుడు, బికాస్ అబ్బాయి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫ్రెండే కావచ్చు, మర్చిపోతాను, మామూలుగా ఉంటాను వాళ్ళతోటి. అది మనకు అన్హ్యాపీనెస్ ఎందుకు ఇస్తుంది? ఫర్గెటింగ్ దట్ ఈవెంట్, ఏ బ్యాడ్ ఈవెంట్, ఆర్ నేనే అతను దూషించాను, అతను నన్ను సరే ఓకే పర్వాలేదు నేను క్షమించాను అంటాడు. అలాంటప్పుడు ఆ ఈవెంట్ నాకు ఎప్పుడైతే మర్చిపోతానో, అది నాకు వై విల్ ఇట్ కాజ్ అన్హ్యాపీనెస్? యాక్చువల్లీ ఇట్ కాజెస్ హ్యాపీనెస్. రివర్స్ అవుతుంది అక్కడ నా పరిస్థితి, ఇన్వర్స్గా ఉంటుంది నా వ్యవహారం అక్కడ. నా కొడుకు నన్ను క్షమించేశాడు, లేకుంటే పలానా నా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు నేను పరుషంగా మాట్లాడితే అతను పర్లేదు లేరా, ఏదో నువ్వు ఆ రోజు మూడ్ బాగలేదేమో, ఇట్స్ ఓకే, లెట్ us forget about it and let us get going with the life అంటాడు. సో అదే నేను మర్చిపోతాను, ఇంకా లైఫ్ లాంగ్ ఎప్పుడో ఇట్లా ఈ డిస్కషన్లో మాట్లాడుతున్నాము, కానీ మరి మామూలుగా వదిలేస్తాను, అతను కలిసినప్పుడు కూడా మంచిగా మాట్లాడతాను. అలాంటప్పుడు అది అన్హ్యాపీనెస్ ఎందుకు అవుతుంది? ఫర్గెటింగ్ ఏ బ్యాడ్ ఈవెంట్, దర్ ఇస్ ఇన్ఫర్మేషన్, ఈవెంట్ ఇస్ ఇన్ఫర్మేషన్, అది మర్చిపోవడం వల్ల నాకు అన్హ్యాపీనెస్ ఎందుకు వస్తుంది? ఒకటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్, రెండు నా ఎగ్జాంపుల్ ఆన్సర్ చెప్పండి మీరు. మీ ఎగ్జాంపుల్ గా చెప్తాను, 1 by 1 చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయాను, బాధ కలుగుతుంది అన్నారు, అది ఇన్ఫర్మేషన్ కదా అంటారు. సో నేనేమంటారంటే అది ఇన్ఫర్మేషన్, అది రివర్సల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఆల్రెడీ ఫెయిల్ అవుతారని అనుకోలేదు, నేను పాస్ అవుతాననే ఒక అండర్స్టాండింగ్ లో ఉండిపోయారు. సో ఇప్పుడు ఫెయిల్ అయిపోవడం వల్ల పరువు పోతుంది సమాజంలో, లేదంటే పర్టికులర్ స్టేట్, నా స్టేట్ అనేది పడిపోతుంది. సో రివర్సల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నథింగ్ బట్ అది ఒక ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను సార్ 1 minute, అసోసియేటెడ్ నెక్స్ట్ స్టేజ్ నుంచి మనం మాట్లాడకూడదు ఇప్పుడు. ద మొమెంట్ ఏ పాయింట్ హెస్ కమ్, ది ఇన్ఫర్మేషన్ హెస్ కమ్, నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నేను పాస్ అవుతాను, ఫెయిల్ అవుతాను, ఇట్స్ ఏ గో నో గో, ఎస్ నో జరగచ్చు. నేను రెండింటికి మనసులో బాగానే ఉంటాను, కానీ బీయింగ్ ఏ నార్మల్ పర్సన్ నేను పాస్ అవుతాననే నేను ఊహతో ఉంటాను, అన్లెస్ నేను వైట్ పేపర్ ఇచ్చి తప్పనిస్తే అక్కడ. కాబట్టి అది కూడా జరిగింది నాకు, అది వేరే విషయం, అది కూడా పాస్ అయ్యలే కానీ వేరే విషయం. కానీ సో అలాంటప్పుడు నాకు వెన్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఐ విల్ పాస్, దెన్ ఐ గెట్ ఏ న్యూస్ దట్ ఐ హావ్ ఫెయిల్డ్, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అ న్యూ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ. అంతే, అక్కడ దాకా మాట్లాడతాం మనం, అక్కడ దాకా మాట్లాడుతున్నాం నేను మీతోటి. అసోసియేటెడ్ విషయాలు మనం తర్వాత మాట్లాడదాం. నేను ఏం చెప్పానంటే అది రివర్స్ ఇన్ఫర్మేషన్ అంటున్నాను, అంతే. డజంట్ మ్యాటర్, ఇన్ఫర్మేషన్ కదా, మీరు రివర్స్ ఇన్ఫర్మేషన్ చెప్పలా. ఎనీ ఇన్ఫర్మేషన్ లో 2 కేటగిరీలు, అంటే ఇప్పటి వరకు ప్రపంచానికి కేటగరైజేషన్ తెలియలేదు, మన బ్రెయిన్ ఇంటర్ప్రెట్ చేసేది ఇన్ఫర్మేషన్ 2 విధాలుగా ఇంటర్ప్రెట్ చేస్తారు. సార్ నేను సైకాలజీ గురించి మాట్లాడలేదు, తమరు చెప్పినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ న్యూ ఇన్ఫర్మేషన్ యాడెడ్ ఈస్ హ్యాపీనెస్, రిమూవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ అన్హ్యాపీనెస్ అని మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దట్ వాజ్ అ స్టేట్మెంట్ యు మేడ్. Information has come to me that I have failed. Information has come to me my father has passed away. That's all. That's the information. The moment it comes, I should not feel happy. I should feel unhappy unless I am a psychiatric fellow. అదే నేను చెప్తాను, దాని క్లారిటీ ఇస్తాను. ఒకటి, సో మనం ఏంటంటే ఇప్పటి వరకు టెక్నికల్ గా ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉందంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్. మన బ్రెయిన్ అలా తీసుకోదు, మన బ్రెయిన్ 2 క్లాసిఫై చేసేసుకుంది. ఒకదానికి అగ్నెస్ట్ గా వెళ్ళేది, ఎగ్జాక్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ వెళ్ళేదని రివర్స్ ఇన్ఫర్మేషన్ గా మన బ్రెయిన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది. కానీ దాన్ని కూడా మనం ఇన్ఫర్మేషన్ అని పిలుస్తున్నాం.
ఇప్పుడు లేదండి, లేదు లేదు. ర్యాంక్ 1 రావడాన్ని సారీ టు డిసాగ్రీ. ఐ అపాలజైజ్ వీరరాఘవయ్య గారు. ఇప్పుడు సిన్సియర్లీ అపాలజైజ్. ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ర్యాంక్ 1 వచ్చేది ఇన్ఫర్మేషన్, ర్యాంక్ 1 పోయింది అనేది కూడా ఇన్ఫర్మేషన్ అంటున్నారు మీరు. నేను ర్యాంక్ 1 అనే దానికి ర్యాంక్ 1 పోవడం అనేది రివర్సల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనే పేరు పెడుతున్నాం. మన బ్రెయిన్ అలా క్లాసిఫై చేస్తుంది. కానీ మీరు రెండు ఒకే ఇన్ఫర్మేషనే కదా అంటున్నారు. ర్యాంక్ 1 పోవడం కూడా ఇన్ఫర్మేషనే కదా అంటున్నారు. అది ఆల్రెడీ ర్యాంక్ ఉన్నదానికి రివర్సల్ కాబట్టి నేను ఇది వేరే ఆపోజిట్ అంటే ఇన్ఫర్మేషన్. మీరు కేవియట్స్ ఇస్తూ పోతున్నారు. అంటే ప్రతి రూలుకు మీరు కేవియట్ ఇస్తున్నారు. మీరు అలా ఇస్తూ పోతే ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఏ న్యూ థియరీ. ఇప్పుడు సపోజ్ నేనేదో అంటాను, ఒక మాట అంటాను, అలా కాదు ఇలా అంటాను, మళ్ళా ఇంకోటి అంటాను, నెంబర్ 3 అంటాను, A1 B1 C1 అంటూ పోతాను, లేక A1 A2 A3 A4 అని చెప్తూ పోతాను నేను. అప్పుడు ఏమవుతుంది, దిస్ ఎంటైర్ థింగ్, దట్ మీన్స్ యువర్ ఈచ్ ఈవెంట్ యువర్ బ్రేకింగ్ డౌన్ టు ఏ ఫైనల్ నోడ్ ఆర్ ఏ ఫైనల్ సెల్, సెయింగ్ దట్ ఈ సెల్ మాత్రము ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం హ్యాపీగా ఉంటాం, ఈ సెల్ వస్తే మాత్రం అన్హ్యాపీగా ఉంటాం, ఈ సెల్ వస్తే మళ్ళీ హ్యాపీగా ఉంటాము, లేక A1 అండ్ A3 వస్తే అన్హ్యాపీగా ఉంటాము అని మీరు సెల్ వైజ్ అంటే యూఆర్ మేకింగ్ ఇట్ ఇంటూ పాయింట్స్ అన్నమాట, లిటరలీ లైక్ గ్రాఫికల్ పాయింట్స్ లాగా డాట్ 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 పెట్టుకుంటూ పోతున్నారు. సో ఈచ్ పాయింట్ ని మళ్ళీ మీరు బ్రేక్ డౌన్ చేస్తున్నారు, చేసి ఇట్లా ఉంటుంది అని చెప్తారు మీరు. స్టేట్మెంట్ కును మీరు థియరీని ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న థియరీని తప్పంటలేదు, కానీ మీ స్టేట్మెంట్ కు మీ థియరీకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నదానికి పొందడం లేదు అని చెప్తున్నాను, అంతే అని చెప్పి. దట్స్ ఆల్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఆర్గ్యూ విత్ యూ, దట్స్ ఆల్. యు అండర్స్టాండ్? ఆలోచించండి వీరరాఘవయ్య గారు, మీరు దీని గురించి ఆలోచించండి ఆయన చెప్పింది. ఇంకొక పాయింట్, దీన్ని యాక్చువల్ గా నేను పేపర్ లో రాయడం ఎలా రాస్తానంటే, అవర్ బ్రెయిన్ ఎంజాయ్స్ కన్సిడర్స్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఎయిదర్ సెన్సరీ ఇన్ఫర్మేషన్ లైక్ టేస్ట్ ఆర్ మ్యూజిక్, అండ్ దెన్ స్టేట్ ఇన్ఫర్మేషన్. ఎనీథింగ్ కాల్డ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అంటే విన్ అవ్వడము, ఛాలెంజెస్, ఇవన్నీ స్టేట్ ఇన్ఫర్మేషన్, స్టేటస్ అని. సో ఇది స్టేట్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకోవడాన్ని స్టేట్ ఇన్ఫర్మేషన్ యాడిషన్ గా చూస్తుంది, స్టేటస్ తగ్గిపోవడాన్ని రివర్సల్ గా చూస్తుంది అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాను పేపర్ లో. ఒక పాయింట్, ఈ సెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనం రివర్స్ చేసుకోవడం ఏమి ఉండదు. ఇప్పుడు మనకి అన్కాన్షియస్ గా తెలియకుండా పోతుంది, కానీ మనంతటా మనం రిమూవల్ అనేది ఉండదు. ఇప్పుడు ఏదైనా మంచి ఫుడ్ తిన్నాము, ఆ టేస్ట్ అనేది మనం రిమూవ్ చేసేదంటే ఏముండదు, అన్కాన్షియస్ గా తెలియకుండా వెళ్ళిపోతుంది తప్పనిచ్చి మనంతటా మనం రిమూవ్ చేయం కాబట్టి అది బాధ కలిగించదు. కానీ ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఉన్న స్టేట్ కంటే అడిషనల్ గా, స్టేట్ ఇవన్నీ స్టేట్సే, ఇవి ఒక జ్యువెల్ వేసుకోవడం కానీ స్టేటస్ అనే స్టేట్ కావచ్చు, ఒక ఛాలెంజ్ విన్ అవ్వడం కానీ, ఇవన్నీ స్టేట్ ఇన్ఫర్మేషన్. స్టేట్ పెరుగుతూ పోవడం ఆనందం, రిమూవ్ చేస్తూ పోవడం బాధ. I wanted to come to the same point now. Suppose I am a software engineer. I've got tremendous amount of pressure on me. I'm not able to take it. Then I leave my job. Status పడిపోతుంది నాకు మార్కెట్లో. ఓకే, అందరూ టూ అనే అంటారు, పిచ్చేదవా అంత మంచి ఉద్యోగం వదులుకున్నాడని. కానీ నాకు మాత్రం ఆనందం ఇస్తుంది, ఎందుకంటే ఆ స్ట్రెస్ పడేది, రాత్రి నిద్ర లేకపోవడము, సైకలాజికల్ గా నాకు వచ్చిన ఇబ్బందులు, అది ఒక్కొక్కడికే తెలుసు. ద మూమెంట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ది దట్ పర్టికులర్ ఆఫీస్, రిజైన్ చేసి బయటకు వచ్చేసిన తర్వాత అందరూ నన్ను పిచ్చోళ్ళగా చూస్తారు, కానీ నాకు మాత్రం ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ వస్తుంది. నా స్టేటస్ పడిపోయింది, ఐఎమ్ ఏ జాబ్లెస్ ఫెలో రైట్ నౌ. అంటే మీరు యాక్చువల్ గా స్టేట్ కొంత కోల్పోతారు, దానివల్ల మైనర్ బాధ కలిగిన దాన్ని డామినేట్ చేస్తే బాధ లేదు. నేను వాలంటీర్గా ఉంటుంది కదా. For example, I have seen hundreds of now cases where people have left the job, gone to villages, ఎక్కడో వెళ్ళి వాడేదో కూరగాయలు అమ్ముకుంటున్నాడు, లేకుంటే వాడేదో బజ్జీలు అమ్ముకుంటున్నాడు, ఎవరో టీ షాప్ పెట్టుకున్నాడు, MBA టీ షాప్, IIT టీ షాపులు మొదలైపోయినాయి. అంటే వాళ్ళు అంత చేసి, ఇప్పుడు ఇద్దరు జెంటిల్మెన్ మనకు యూట్యూబ్ లోనే వస్తుంటారు, వాళ్ళంటే పేర్లు ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ అవుట్, బట్ వాళ్ళు NCAD లో సింగపూర్ లో దే హావ్ డన్ దేర్ MBS, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ MBA ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద వరల్డ్. అది మీకు తెలిసే ఉంటుంది, వార్టన్ లాంటి ఈక్వలెంట్ అది. కానీ వాళ్ళు దే లెఫ్ట్ దేర్ జాబ్స్ అండ్ నౌ దే ఆర్ బికమ్ యూట్యూబర్స్. దే ఆర్ వెరీ హ్యాపీ. దే హ్యాడ్ గాన్ త్రూ డిఫికల్టీస్, బట్ దే ఆర్ వెరీ హ్యాపీ రైట్ నౌ. స్టేటస్ లేదంటే వాట్ స్టేటస్ దే ఎంజాయిడ్ బీయింగ్ ఫ్రమ్ NCAD ఉద్యోగం చేసిన దానికన్నా ఇప్పుడు వాళ్ళకి స్టేటస్ వెంటనే ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉందేమో, అప్పుడు ఉండకపోవచ్చు వెళ్ళినప్పుడు, బట్ దే ఆర్ వెరీ హ్యాపీ. దే సెడ్ వి ఆర్ కంఫర్టబుల్ నౌ. ఒకటి ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ఒకప్పుడు స్టేటస్ ఉన్నప్పుడు మీరు దాన్ని యాక్చువల్ గా మెయిన్ లోకి తీసుకుని ఉండకపోవచ్చు, స్టేటస్ పోయినప్పుడు కూడా దాన్ని ఎక్కించుకోవచ్చు. సార్ 1 సెకండ్,
సో ఎక్స్ప్లెనేషన్స్ అజంప్షన్స్ లో పోతున్నారు మీరు ఇప్పుడు. అసంప్షన్ నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ అనుకుంటారంటారు మీరు, అలా అనుకోని ఉంటారని. అది ఊరికి నేమ్ సేక్ వాడిన పదం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒకడు ఎలక్షన్స్ లో ఓడిపోయాడు. యాక్చువల్గా ఓడిపోవడం అంటే చాలా స్టేట్ ఇన్ఫర్మేషన్ పోతుంది. నంబర్ ఆఫ్ సీట్స్ పోవడమే కాదు, చాలా మంది దృష్టిలో మీరు ఇతర వాళ్ళు మీ స్టేటస్ గురించి అనుకోవడం కూడా స్టేటే. సో చాలా మంది మీ గురించి తక్కువగా అనుకుంటారు, అంటే మీరు లెవెల్ తగ్గింది అనుకుంటారు. అందరికి కూడా కాన్షియస్నెస్ ఉంటుంది. సో మీరు యాక్చువల్గా బాధపడవలసిన విషయం. కాకపోతే ఏం చేస్తాడంటే ఈ ఓడిపోయినాడు ఇవన్నీ మనసు ఆలోచించడం మానేస్తాడు. ఎవరికి బాధ అంటే ఇష్టం ఉండదు. కాబట్టి దీంట్లో పాయింట్ ఉంది, చెప్పనివ్వండి పూర్తిగా. సో ఎవరైనా గుర్తు చేసినప్పుడల్లా బాధపడుతుంటాడు. ఏంటంటే వీడు పూర్తిగా బాధను డైజెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట, ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయని వాడికి ఓటమి. బట్ మీరు ఏమంటున్నారంటే ఓటమి అన్న ఇన్ఫర్మేషన్ మీకు హ్యాపీనెస్ కలగజేయాలి మీరు చెప్పే రూల్ ప్రకారం. ఇప్పుడు స్టేట్ ఇన్ఫర్మేషన్ పడిపోతుంది. నేను చెప్పాను అది అంటే ఎవరైనా అది ఎక్కించుకుంటేనే, నేను చెప్పాను కదా, ఏదైనా మీరు ఆలోచిస్తేనే అది రియల్ గా జరిగిన సంఘటన మీరు డైజెస్ట్ చేసుకుంటేనే కదా అది ఆనందం కలగాలన్నా బాధ కలగాలన్నా యాక్సెప్ట్ చేయాలి దాన్ని. 1 సెకండ్, ఐఎమ్ సారీ, నేను కామెంట్స్ రాసింది అదే. మీరు చాలా అంటే స్మజ్డ్గా ఉంది మీ యొక్క థియరీ ఇప్పటిదాకా, నాకైతే పర్సనల్గా అందరిని అడిగితే. ఓకే, ఈ క్వశ్చన్ వేసినప్పుడు మనకి అప్పటికప్పుడు మీరు ఆన్సర్ ఏదో మీరు ఆలోచన చేసి చెప్తారు తప్పనిస్తే ఇతమిద్దంగా ఇది పాయింట్. అది ఇప్పుడు మీకు కరెంట్ పోయింది, కరెంట్ వచ్చింది, ఇట్స్ సో క్లియర్. అంత క్లారిటీతో మీరు మీ యొక్క పాయింట్స్ ని యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పెసిఫికలీ టెల్ టు మై పాయింట్స్. అట్లీస్ట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ సార్ కానీ సారు బాల వికాస్ గారు కానీ నన్ను ఇన్వాల్వ్ చేయదు రావు గారు. ఇప్పుడు నేను అబ్జర్వర్ని, మీరిద్దరు ప్రశ్న అడుగుతున్నా, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంకొక డౌట్, మెయిన్ డౌట్ ఏముందంటే వీరరావు గారు, నాకు మీరు ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పారు, బట్ మీరు ఈవెంట్ వైజ్ మీరు డిస్కషన్ చేస్తున్నారు. ఓఎస్ అనేది వేరు, ఈవెంట్స్ వేరు. ఈవెంట్స్ వేరు, మీరు ఈవెంట్ వైజ్ మాట్లాడుతున్నారు మీరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓఎస్ లో జరిగేటువంటి లోపల జరిగే షెల్ లో కర్నల్ లో జరిగే విషయాలే మాట్లాడుతున్నారు. ఓఎస్ ఏమిటన్న సంగతి మాకు ఇప్పటిదాకా మీరు విదితంగా చెప్పలేదు. అంటే దాని ఓఎస్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు మనం బతికే దేనికోసం, సుఖాల కోసం, కోరికలతోటి బతుకుతాము. మన లైఫ్ డ్రైవ్ అయ్యేదే, మన డ్రైవింగ్ ఫోర్సే కోరిక కదా. డ్రైవింగ్ ఫోర్సే సుఖం కోరుకోవడం, అవును, బాధల నుంచి పొందడం, దూరంగా వెళ్ళడం. You are a scientist of basically you are a software gentleman. So OS is something which makes the system run. అవును, ఇదే కదా కోర్ మెకానిజం, ఇదే కదా, ఈ థాట్ ప్రాసెస్ కదా మనం అసలు దట్ మీన్స్ దట్ ఇస్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. మీరు కనుక్కుంది ఏమిటంటాను, ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు కమ్, ఎవ్రీబడి వాంట్స్ హ్యాపీనెస్, ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్ XYZ. అది చేయడం అనేది ఆ ఇంటెంటే, ఇట్ కెనాట్ బి OS. కోర్ మెకానిజం కూడా డీకోడ్ చేశాం కదా. ఒక నిమిషం టైం ఇస్తే నేను కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏమిటని రవిశంకర్ గారు ఏమంటారంటే, ఆపరేటింగ్ సిస్టమ్ డజంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ టు ఫెసిలిటేట్ అదర్ థింగ్స్. రైట్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫెసిలిటేట్ చేస్తుంది మిగతావి రన్ చేయడానికి. సో అది ఏమిటి అన్నది మీరు చెప్పలేదు కదా. ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లా అంటారు మీరు అని ఉద్దేశం. ఇప్పుడు బాల వికాస్ చతుర్వేదుల గారు కానీ లేకపోతే రవిశంకర్ గారు కానీ అనేది ఏంటంటే, మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అన్నప్పుడు అది ఇది ఓన్లీ ఫెసిలిటేట్స్ థింగ్స్. మీకు ఇప్పుడు ఈ ఇల్లు ఉంది, ఇంట్లో ఈ రూమ్, బెడ్రూమ్, ఈ రూమ్, కిచెన్, ఇవన్నీ ఫెసిలిటేటర్స్ అన్నమాట. అంతే, కెమెరా, ఇవన్నీ కూడా. కానీ దానిలో వేరే మనం ఫీడ్ చేస్తే గానీ అది రన్ అవుట్. సో ఈజ్ ఇట్ ఆపరేటింగ్ సిస్టమ్ అది వాళ్ళ ప్రశ్న. అవును, అంతే కదా. ఇప్పుడు మనం మెకానిజం, మనం మొత్తం రన్ అయ్యే మెకానిజం మొత్తం ఈ కోరిక బేస్ చేసుకొని, ఈ సమాచార దాహంతో దాన్ని తీర్చుకుంటూ లేదంటే పోగొట్టుకుంటూ, అది మెయిన్ ఆ థాట్ ప్రాసెస్సే కదా మనం జీవితం జీవించడానికి కారణం ఏది. అసలు మెయిన్ దాన్ని బట్టే కదా మనం ఒకవేళ తినాలన్నా రవిశంకర్ గారు మళ్ళీ ఒకసారి మీరు అడగండి. అంటే సార్, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినంత పెద్దవాడిని కాదు కంప్యూటర్ సైన్స్లో. ఐఎమ్ నాట్ ఏ కంప్యూటర్ సైంటిస్ట్. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అని మామూలుగా నేను విన్నది, చదువుకున్నది, చూసింది ఏమిటంటే, ఆ సిస్టమ్ బ్యాక్గ్రౌండ్లో ఉండి మనకు చేయబోయే పనులకు అది సౌకర్యం కలగజేస్తూ ఉంటుంది మనకి ప్రతి నిమిషం కూడా. ఓకే, సపోజ్ నాకు కోరిక ఉంది, నాకు లడ్డు తినాలన్న కోరిక ఉంటే, ఆ కోరిక కలిగేదానికి జరిగేటువంటి ప్రాసెస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది కోరిక, లడ్డు తినడం కోరిక నాకు.
అవును లడ్డు తినాలా అని దాన్ని మనం అర్థం చేసుకొని అది లోపల రన్ చేసే సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ రూఢిగా మోటామోటగా చెప్తున్నాను నేను. ఎస్ అవును సో అది ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉండేది మీరేం కనుక్కున్నారు? మీరు కోరికల గురించి ఓకే అంటే నేను లడ్డు తినడము మీరు ఇంకా లడ్డు గ్రాన్యులర్ పడేయడం లెవెల్కి గురించే వెళ్తున్నారు. మాట్లాడుతున్నారు. ఏమండి? అర్థమైంది. మీరు అడిగిన ప్రశ్న నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా గ్రాన్యులర్ లెవెల్కి వెళ్తే అసలు ఆ కోరిక ఎలా కలుగుతుంది, అసలు ఆ తాపం ఎలా కడుగుతుంది, ఆ ప్రాసెస్ ఏంటి, ఇది నాకు తెలియదు. అంత గ్రాన్యులర్ లెవెల్ నాకు తెలియదు. నేను ఏంటంటే ఒక లెవెల్ హై లెవెల్లో ఈ ఈ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. మోస్ట్ అంటే గ్రాన్యులర్ is not OS. No, అటామిక్ లెవెల్లో basically తెలియదు. ఇట్స్ నాట్ you are ఆపరేటింగ్ analyzing a human psychology operating basically. ఓకే దెన్ ఇప్పుడు సిన్స్ రవిశంకర్ గారు అడిగారు, బాల వికాస్ చతుర్వేది గారు అడిగారు, మీరు కూడా చెప్పారు. సో లెట్ మీ పుట్ యూ స్ట్రైట్ ఫార్వర్డ్ సమ్ క్వశ్చన్స్. ఓకే, వెరీ సింపుల్ క్వశ్చన్స్. ఇప్పుడు పిల్లవాడు పుట్టాడు, పెరుగుతున్నాడు. ప్రతిదీ మనం మాటలు నేర్పిస్తాము, పాటలు నేర్పిస్తాం, ప్రతిదీ ఆనందమే పిల్లవాడికి యాక్చువల్గా, అవును అవునా? సో కానీ పుట్టంగానే ఎందుకు ఏడుస్తాడు? పెయిన్ వల్ల, ఫిజికల్ పెయిన్ ఉంటుందేమో, రియల్లీ నాకు తెలియదు. అది తెలుసుకోండి, తర్వాత మాట్లాడదాం. ఓకే, సీ యూ దెన్. గుడ్ అండి. లెట్స్ మీట్ వన్ మోర్ వీక్ టైం. 2 weeks టైం ఇస్తాం మీకు. ఈరోజు 24, సో 31st దెన్ 7th అవుతుంది. అది 7th 6th ఏదో అవుతుంది, వెన్స్డే. మళ్ళీ 2 weeks టైం టు రీప్రపోజ్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. బాస్ మీరు రండి, బయటికి రండి. ఓకే, వీఆర్ రెడీ టు డిస్కస్ విత్ దట్. ఓకే, so we'll definitely we encourage you. What you're saying makes sense but does not make complete sense. Okay, so let's make that one. ఒక పాయింట్ నేను మేక్ చేయాలనుకుంటున్నాను. ఒకటే, ఇది నేను దీని నేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ no more done. So we are waiting only after 2 weeks. మీరు regenerate అవ్వండి. We are accepting, see what you want to tell, we are ready to take it, but let us take it in a very elegant and elite way. ఓకే, సో మీరు మళ్ళీ 15 days టైం ఇస్తాం కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యారండి. మీ అంబుల పొదిలో బాణాలు, కత్తులు, శస్త్రాలు అని పెట్టి రండి. ఓకే, వీళ్ళు కూడా తయారవుతారు. అప్పుడు విల్ రీగ్రూప్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. ఉంటానండి. థ్యాంక్ యూ.